ఓం నమో భగవతే రుద్రాయ. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సొంత ఇంటి కళ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అయితే జాతకంలో 4వ స్థానంలో కుజుడు లేదా కుజ సంబంధిత నక్షత్రాలు కానీ లేదా కుజుడు ఏదో విధంగా సూచించినా సరే వారికి సొంత ఇంటి కళ నెరవేరుతూ ఉంటుంది. అయితే కొంతమందికి జాతకంలో 4వ స్థానంలో కుజుడు ఉన్న లేదా కుజుడే ఎక్కడైనా దాన్ని సూచిస్తున్న ఆ 4వ భావాన్ని వారు సొంత ఇంటిని కట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. అటువంటి సందర్భంలో వారి జాతకంలో ఉన్నట్టుగా వారికి సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ తాంత్రిక పరిహారాన్ని మీరు 9 సోమవారాలు శివాలయం వద్ద ఆచరించాలి. అయితే ఈ యొక్క ఏదైనా సోమవారం నాడు ముందుగా మీరు మొదలుపెట్టి ఆ సోమవారం నాడు శివాలయం వద్దకు వెళ్ళి ముందుగా 3 ప్రదక్షిణా నమస్కారములు చేసిన తరువాత ఒక కొబ్బరికాయను కొట్టాలి. ఒక కొబ్బరికాయను కొట్టిన తరువాత ఆ కొబ్బరికాయ 2గా విడిపోతుంది కదా, ఆ 2గా విడిపోయినటువంటి ఆ కొబ్బరికాయను తీసుకుని దానిలో ఆవు నేతిని నిండుగా పోసి దానిలో 2 తామర ఒత్తులు కలిపి ఒక తామర ఒత్తుగా చేసి ఒక చిప్పలోను అలాగే మరొక చిప్పలో 2 తామర ఒత్తులు కలిపి ఒక తామర ఒత్తుగా చేసి ఇంకో చిప్పలోను కూడా వెలిగించాలి. ఇలా మీరు ఈ ఆవునేతి దీపాలను 9 సోమవారాలు గనక వెలిగించి శివాలయం వద్ద ఆ ఆలయంలో ఎక్కడైనా సరే వెలిగించవచ్చును. ధ్వజస్తంభం దగ్గర కానీ లేదా స్వామివారి యొక్క ఆలయంలో అవకాశం ఉన్నా కూడా ఈ వెలిగించినా సరే ఖచ్చితంగా మీకు సొంత ఇంటి కల నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే సోమవారం నాడు ఉదయం 6 నుండి 11 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే మీ వీలును బట్టి ఈ యొక్క పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారం ద్వారా ఖచ్చితంగా మీరు సొంత ఇంటిని కట్టుకునేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు ఈ పరిహారం ఆచరించి మంచి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.